హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుంకు కిచెన్స్ అండ్ బ్లాగ్స్. సమ్మర్ సీజన్ అయిపోతుంది. ఇంకా మ్యాంగోస్ కూడా మనకు మళ్ళీ 1 ఇయర్ వరకు దొరకవు కాబట్టి మ్యాంగోస్తో ఒక మంచి రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. సమ్మర్ సీజన్లో తప్పకుండా మ్యాంగోస్తో చేసుకునే రెసిపీలో ఇది ఒక రెసిపీ అని చెప్పొచ్చు. మ్యాంగో ప్యూరీ విత్ పూరి. మనకు ఈ పూరీలు కూడా మంచిగా పొంగి మంచి కలర్తో ఎలా రావాలనో కూడా కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ మ్యాంగో ప్యూరీ విత్ పూరి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ప్యూరీని ఈవినింగ్ అయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకు బాగా పండిన మామిడి పండ్లను తీసుకోవాలి. బాగా పండిన మామిడి పండ్లు అయితేనే మనకి ప్యూరీకి బాగుంటుంది అనమాట. నేనైతే ఇక్కడ బంగినపల్లి మామిడి పండ్లు తీసుకున్నాను. ఇలా తీసుకొని దాంట్లో గుజ్జంతా తీసి సపరేట్గా చేసి పెట్టుకోవాలి. ఇలా అంతా తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకవేళ బాగా పండిన మామిడి పండ్లు అయితేనేమో మనకు షుగర్ అవసరం లేదు. నేనైతే ఇక్కడ 1 కప్పు మ్యాంగోస్కి 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వాటర్ కూడా ఏం యాడ్ చేయొద్దు. డైరెక్ట్గా జస్ట్ ప్యూరీ షుగర్ని మిక్సీ చేసి బౌల్లోకి తీసి సపరేట్గా పెట్టుకోవాలి. ఇంకా పూరీ అయితే నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా గుజ్జు తీసి పక్కన పెట్టేసుకొని పూరీలు అయితే నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మందంగా చేసుకోవాలి. కొంచెం మందంగా, లేదంటే మరీ పలచగా చేసుకుంటే అవి గట్టిగా వస్తాయి అన్నమాట పూరీలు. పిండి కలుపుకునేటప్పుడే దాంట్లో 1 స్పూన్ రవ్వ వేసుకొని కలుపుకోవాలన్నమాట. పూరీలో 1 స్పూన్ రవ్వ, అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ వేసుకొని కలుపుకోవాలి. అట్లనే 1/2 స్పూన్ షుగర్ వేసుకోవాలి. అప్పుడు పిండిని కలుపుకోవాలి. పిండి మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కూడా కలపొద్దు. మెత్తగా కలిపితేనేమో షేప్ రాదు కరెక్ట్గా. ఇంకొకటి గట్టిగా కలిపితే పొంగవన్నమాట. మనం ఇలా షుగర్ రవ్వ వేయడం వల్ల మనకు చల్లారినా కూడా మంచి సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఈ షుగర్ వేసుకుంటేనేమో మంచి కలర్ వస్తుంది అనమాట. దాని గురించి మనం ఈ రవ్వ షుగర్ అనేది పిండి కలుపుకునేటప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి ఇలా ఆయిల్లో వేసుకొని ఇలా ప్రెస్ చేసుకున్నట్టు మనం రౌండ్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే పూరీలు మంచిగా బాగా పొంగి ఇలా మంచి కలర్లో వస్తాయి అన్నమాట. ఇంకొకటి, పూరి చేసుకునేటప్పుడు పూరి పిండితే చేసుకోవాలి ఖచ్చితంగా. అప్పుడే బాగుంటాయి పూరీలు. మైదా పిండితో చేస్తే వేడిగా ఉన్నప్పుడు బాగుంటాయి, కానీ చల్లారిన తర్వాత అవి గట్టిగా అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, మనం చేసుకున్న పూరి పిండితో పూరీలు ఎంత బాగా వచ్చాయో. మంచిగా పొంగి మంచి 2 లేయర్స్గా ఇలా పొరలు పొరలు వస్తుంది అనమాట పూరి. ఈసారి చేసుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, బాగా వస్తాయి అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మన పూరీలు చల్లగైనా కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా ఎలా ఉన్నాయో. తప్పకుండా మీరు కూడా ఈసారి ఇలానే ట్రై చేసి చూడండి. ఇంకా మన వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అట్లనే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.